పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయినారు కదా. పోలేదా? ఇవన్నీ హరిశన్న చేసినాయి కాదా? ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లల్లో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయింది మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి నా మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్తారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్న ఆడ పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చిండు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్